2020లో సడన్‌గా లాక్‌డౌన్ కండక్ట్ చేయటం జరిగింది. ఒక ఆదివారం ముందు మొదలెట్టి, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అదెందుకు చేశారు? కరోనా ఇంప్లిమెంట్ అవ్వకుండా అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకకుండా ఆ చైన్‌ని బ్రేక్ చేయటానికి వాళ్ళు అప్పుడు లాక్‌డౌన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసరికి ఒక న్యూస్ అనేది బయట స్ప్రెడ్ అవుతా ఉంది. ఏంటదంటే లాక్‌డౌన్ మళ్ళీ వస్తదంటున్నారు అని జెప్పేసి. దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి గారొచ్చేసరికి అన్ని రాష్ట్రాల సీఎంలతో ఎలక్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ రాష్ట్ర సీఎంలు తప్ప మిగతా వాళ్ళందరితో గూడా వీడియో కాన్ఫరెన్స్‌తో ఇవాళ మీటింగ్‌లో పెట్టనున్నారనమాట. అయితే అదొక కారణమను మొన్న త్రివిధ దళాలతో మీటింగు ఇయన్నీ అయినియనమాట. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రానికి ఈ న్యూస్ అనేది రీచ్ అయింది. ఇప్పుడు కేంద్ర మంత్రుల్లో ఒకళ్ళొచ్చేసరికి డిక్లేర్ చేయడం జరిగిందేంటంటే, లాక్‌డౌను వస్తదన్నది అది రూమర్ మాత్రమే. లాక్‌డౌన్ అనేది కరోనా టైంలో దాన్ని కట్టడి చేయడానికి తీసుకురావడం జరిగింది గానీ, ఇప్పుడు ఏంటంటే సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనటానికి వచ్చేసరికి మనం ప్రణాళికలు రూపొందించుకోవాలి. అందరం గూడా సిద్ధం అవ్వాలి అని జెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. లాక్‌డౌన్ అనేది ఎక్కడా కూడా రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి జబ్బులు గాదిది. ఓకేనా? అయితే ఇప్పుడు ఆయిల్‌కి సంబంధించిందైనా, గ్యాస్‌కి సంబంధించిందైనా ఎక్కడా గూడా కొరత లేదని చెప్తానే ఉన్నారు. అయితే ఇక్కడేంటంటే ఈ సరఫరాలో వచ్చే ఆహ్, అవస్థల వల్ల ఇప్పుడు ఏమన్నా కొంచెం రేట్లు పెరుగుతాయా అంటే వాటి గురించి కాదు. అసలు నిత్యావసరాలు ఇలాంటియేమన్నా కొంచెం డిలే అవ్వచ్చు. రేట్లు పెరుగుతాయని కూడా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ కంపెనీలకొచ్చేసరికి ఈ రాయితీ ఇచ్చారు. ఓకేనా? సో, దాని గురించి వచ్చేసరికి మీరు భయపడాల్సిన పనైతే లేదు. లాక్‌డౌన్ అయితే రాదని జెప్పేసి క్లియర్ స్టేట్‌మెంట్ అయితే ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఓవరాల్‌గా ప్రస్తుతానికున్న న్యూసు ఇది.